ఇప్పుడు ఇద్దరు భాగస్వామ్య వ్యాపారాలు చేసేటప్పుడు ఇద్దరు భాగస్వాముల మధ్య గ్రహస్థితి ఎలా ఉండాలో ఒకసారి చూద్దాం. ఇద్దరు జాతకాల్లో రవి కుజ శనుల మధ్య కేంద్ర దృష్టిలో అయితే ఉండకూడదు. ఒకరి జాతకం నుంచి ఇంకొకరి జాతకానికి కోణ దృష్టిలో ఉంటే కనుక భాగస్వామ్య వ్యాపారాలు బాగుంటుంది. అందులోనూ ముఖ్యంగా ఇద్దరు జాతకాల్లో రవి అంటే ఒక భాగస్వామి యొక్క జాతకంలో రవి, ఇంకో భాగస్వామి జాతకంలో రవి మధ్య కేంద్ర దృష్టి అయితే అసలు పడకూడదు. కేంద్ర దృష్టి పడింది అనుకోండి, ఈ భాగస్వామ్యంలో కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే ఇద్దరు జాతకంలో రవుల మధ్య కోణ దృష్టి అంటే కనుక భాగస్వామ్య వ్యాపారం బాగుంటుందని చెప్పచ్చు. అంతేకాదు ఒకరి జాతకంలో చంద్రుడితో ఇంకొకరి జాతకంలో యొక్క రవి కుజ శనితో కేంద్ర దృష్టి పడకూడదు. కేంద్ర దృష్టి పడకుండా ఒకరి జాతకంలో చంద్రుడితో ఇంకొకరి జాతకం యొక్క రవి కుజ శనులతో కనుక కోణ దృష్టి ఏదైతే ఉంటుందో 60 డిగ్రీలు 30 డిగ్రీలు 120 డిగ్రీల దృష్టి, ఇది భాగస్వామ్య వ్యాపారాలు మంచిది. వివాహంలో కూడా ఇలాంటి కాంబినేషన్ బాగుంటుంది.